YGTV న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసిన జనసేన. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానం. సాక్షులు ఒక్కొక్కరిగా మృతి చెందడం వాచ్మెన్ రంగన్న భార్య ఫిర్యాదు. లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న విద్యాశాఖ మంత్రి. రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం. లోకేష్ వెల్లడి. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి పార్టీలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలు అవసరమైన పత్రాలను జనసేన కార్యాలయం సిద్ధం చేసింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయని తెలిపారు. వివేక కేసులో కీలక సాక్షులంతా అనుమానాస్పద రీతిలో మృతి చెందుతున్నారని, సాక్షులంతా వరుసగా మృతి చెందడంపై అనుమానాలున్నాయని చెప్పారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, కల్లూరు గంగాధర రెడ్డి, డ్రైవర్ నారాయణ, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇప్పుడు రంగన్న, ఇలా ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడం రంగన్న భార్య సుశీలమ్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లుగా వివరించారు. వివేక హత్య కేసులో ఉన్న ముద్దాయిలు ప్రమేయం ఏమన్నా ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న బాకరాపురం పులివెందులకు సంబంధించినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం 6:43 గంటలకి పులివెందులలో అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందుల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ సరిపోకపోవడం వల్ల రిమ్స్ కడపకి తరలించడం జరిగింది. కడపలో ట్రీట్మెంట్ పొందుతూ 6:43 నిమిషాలకి మరణించడం జరిగింది. ఈ యొక్క మరణానికి సంబంధించి రంగన్న భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక అనుమానాస్పద మృతి కింద కేసుని నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడం జరిగింది. మనము ఈ సీక్వెన్స్ ప్యాటర్న్ని ఆఫ్ డెత్స్ని చూసినట్లయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు ఇప్పటివరకు 4 చనిపోవడం జరిగింది. రంగన్న 4వ వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. ఇది హైలీ సస్పీషియస్ డెత్గా మనము దర్యాప్తుని కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి సాక్షులు 3 వరకు చనిపోయారు. అదేవిధంగా గతంలో కూడా ఇలాగా సాక్షులు చనిపోయినప్పుడు ఆ బ్లేమ్ని పోలీసుల మీద, సిబిఐ వాళ్ళ మీద వేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా దర్యాప్తును చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మరణాల వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నట్లుగా అనుమానిస్తూ ఆ యాంగిల్లో కూడా దర్యాప్తుని చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ యొక్క మరణాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ సైంటిఫిక్ యాంగిల్లో కూడా ఏమైనా ఉన్నాయా అనేసి వెరిఫై చేయడం జరుగుతుంది. సైంటిఫిక్గాను అదేవిధంగా అనేక రకాల కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న వాస్తవం అన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అందుకు రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం జరుగుతుందన్నారు. కేసీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామని, ఇందుకు అవసరమైనటువంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా తయారు చేస్తున్నామని తెలియజేశారు. ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనే మా ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు నారా లోకేష్.
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గానీ, లిటరసీ రేట్ గానీ, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సి లో రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను ఇది. అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్ కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. మేము మాట్లాడుకుంది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్లారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్ గా చెప్పారు. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అవుతే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దాని విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎటువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జగన్ పై యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సెటైర్లు వేశారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి కాకుండా బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో వ్యంగ్యంగా మాట్లాడారు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుకో, నాకు అర్థం కాల. నెక్స్ట్ టైం పులివెందుల ప్రజలు కూడా మనోడిని తిరస్కరిస్తారు. ఎందుకంటే మేము 1 సీటు నుంచి 21 సీట్లకి ఎదిగాం, అది కూడా 100% స్ట్రైక్ రేట్తో. నువ్వు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారిపోయావు. ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాల. రేపు బహుశా పులివెందులు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో, కర్ణాటకలో పోటీ చేస్తాడేమో, నాకు అర్థం కాల. మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు. అరే బాబు, ఎస్ఎల్బిసి టన్నెల్లో కార్మికులు అన్వేషణకు టన్నెల్లోకి బయలుదేరిన క్యాడెట్ డాగ్స్ బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా తవ్వేందుకు అవసరమైనటువంటి అన్ని సామగ్రితోటి 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకోమోటర్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ ఎన్డీఆర్ఎఫ్ బెల్జియం మాల్న్యూస్ బ్రిడ్జికు చెందినటువంటి క్యాడవర్ సునకాలు 15 ఫీట్ల లోపల ఉన్నటువంటి గుర్తించగలవని వీటి యొక్క ప్రత్యేకత. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్. స్టార్ట్ చేసాను.
శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంపట్టణంలోని లీగల్ మెట్రాలజీ అధికారులు ఫ్రూట్స్ అమ్మకాల దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పండ్ల దుకాణదారులపై తరచుగా వస్తున్నటువంటి ఫిర్యాదుల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లుగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు దామోదర్ నాయుడు, బలరాం కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి కాటాలను పరిశీలించి తూకాలు సరిగా లేని కాటాలు సీజ్ చేసి 10 మందిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఇకపై తూకాల్లో తేడా వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈరోజు రాజంపట్నంలో తరచుగా వస్తున్న పండ్ల వర్తకులపై ఫిర్యాదుల మేరకు మా జాయింట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ విశాఖపట్నం వారు, అలాగే డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ విజయనగరం వారి ఆదేశాల మేరకు విజయనగరం ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను, అలాగే బొబ్బుల ఇన్స్పెక్టర్ అయినటువంటి బలరాం కృష్ణ గారు కూడా సంయుక్తంగా దాడులు నిర్వహించి పండ్ల వర్తకులపై ఇప్పటి వరకు 10 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దాడులు ఇంకా కొనసాగుతాయని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు 10 మంది వర్తకులపై కేసులు నమోదు చేసి వారు వినియోగించేటువంటి తూనిక యంత్రాలన్నీ కూడా ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులందరినీ కూడా హెచ్చరించేది ఏంటంటే, ఇకపైన తూకంలో కానీ ఎటువంటి మరలా గమనించిన ఎటువంటి ఫిర్యాదులు మరలా మాకు అందినా సరే వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి వారిపై ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచి జైలు శిక్షలు అనేవి కూడా వేసే ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా పండ్ల వ్యాపారస్తులే కాదు, ఇక ఏ మార్కెట్లో వినియోగించే ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా తూకంలో కానీ కొలతలో కానీ ఎటువంటి తేడాలు చేయకూడదని, అదేవిధంగా ముద్రించిన ఎంఆర్పి ధర కంటే అధికంగా ఏ ఒక్క వ్యాపారి కూడా వినియోగించరాదని ఈ రకంగా వ్యాపారస్తులందరినీ కూడా సూచించడం జరుగుతుంది. ఈ దాడులు కూడా ఇకపై కూడా కొనసాగుతాయని పండ్ల వర్తకులందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. సీసీ కెమెరాలను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి రైల్వే స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. తర్వాత ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కర్నూలు వీధి నుండి పూర్ణకుంభం సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన 19 కెమెరాలను ఎస్పీ పరిశీలించారు. భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను స్వయంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు క్వాలిటీకి సంబంధించి క్లారిటీగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాకుండా కనకభూషణం లేఅవుట్ లో గల పద్మావతి పార్క్, గోపాలరాజు కాలనీ, సీతమ్మధార రోడ్డు, శాంతినగర్ కాలనీలోని ప్రజలతో మాట్లాడారు. తిరుపతిలో పోలీసింగ్ పనితీరు ఎలా ఉంది, ప్రతిరోజు రాత్రి సమయంలో నైట్ అప్పుడు ఆ టైంలో
ముందు ఒకది నేను ఉంటే తీసుకుంటుందని తీసుకున్నాను ఈ ఏరియా ఏం చేస్తే వాళ్ళు కాలేజ్ పెట్టారు అందుకే నీకు దారి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బీసీ చైతన్య సంక్షేమ సంఘ మహిళా అధ్యక్షురాలు పోలంపల్లి రాధమ్మకి మరియు జిల్లా బీసీ చైతన్యం సంక్షేమ సంఘం అధ్యక్షురాలు షేక్ మునీరా బేగంకి అభినందనలు తెలిపిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. జగ్గైపేట పట్టణం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈ రోజు ఇటీవలే కాలంలోని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు పోలంపల్లి రాధమ్మకి మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు షేక్ మునీరా బేగంకి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు బీసీ నేతలు. ఈ సందర్భంగా పోలంపల్లి రాధమ్మ మాట్లాడుతూ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని సుపరిపాలన అందించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ రోజున మహిళలు ధైర్యంగా తిరుగుతున్నారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అందించినటువంటి చైతన్యవంతమైనటువంటి స్ఫూర్తి అనే ఆమె అన్నారు. బీసీలకు అన్నీ తెలుసు, వెన్నుదనుగా నిలిచింది వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, మాతంగి నాగబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టెం మనోహర్, జగ్గైపేట మండలం పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, న్యాయవాదులు సత్య, శ్రీనివాసరావు, శివరాత్రి పృథ్వీ, గోళ్లపాటి బుల్లయ్య, దారవత్ శ్యామల, గుంజా ఆశీర్వాదం, పట్టణ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి నిజంగా నేను అందరూ చెప్పారు, మహిళా విభాగానికి మాత్రం సరైన న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. మన బతుకు రామారావు గారికి కూడా తెలుగు సంఘటనలో ఏం చేశానని 50 కుటుంబాలకు లోన్లు తెప్పించాను నేను నీళ్ళ ముందు. ఇంకా నేను మహిళల కోసం ఇంకా శ్రమపడదామని నేను నిర్ణయించుకుని నేను ఈ పార్టీ తరఫున ఫస్ట్ నాకు డిస్ట్రిక్ట్ వైడ్గా ఇచ్చినప్పుడు కూడా మా తల్లి రాజరావు గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారి క్యాబిన్లో కూర్చోబెట్టి లెటర్ చూడగానే చక్కగా ఘనంగా సన్మానం చేశారు. నాకు నాకు ఇంకా గుర్తుంది. ఈసారి కూడా ఆయన చేతుల మీదుగానే తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ద్వారా ఈ కార్యక్రమం జరగడం, మీ అందరి కార్యక్రమంలో నేను నాకు సన్మానం జరగడం చాలా సంతోషం. ఇంకా పెద్ద బాధ్యత నా భుజాల మీద పెట్టారని అనుకుంటున్నా. నా బాధ్యతని నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని మీ అందరి ముందు నమస్కరించి. కీసర దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర ప్రభుత్వం పాఠశాలలో పిఏటి ఆనంద్ అరాచకం బయటపడింది. ఒంట్లో బాగోలేదన్న వినకుండా 8 మంది విద్యార్థినులను చితకబాదాడు. 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరణ్య, అర్చన, బ్లెస్సీ కీర్తనలను గేమ్స్ పీరియడ్లోని ఆటలాడేందుకు విద్యార్థినులు రాలేదని ఏమాత్రం కనికరం లేకుండా కరెంటు వైర్ తోటి చితకబాదాడు పిఏటి ఆనంద్. ఇంటికి వచ్చిన విద్యార్థినులకు జ్వరం రావడంతో గమనించిన తల్లిదండ్రులు ఒంటిపై గాయాలు చూసి షాక్కు గురయ్యారు. జరిగిన విషయం తెలుసుకుని ఆడపిల్లలపై విచక్షణ మరచి కరెంటు వైర్తో కొట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఏటి ఆనందపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ప్రణతి, నేను 8th క్లాస్ చదువుతున్నా. మై నేమ్ ఇస్ నవ్య, నేను 8th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా. ఎందుకు సార్ టీచర్తో మాట్లాడుతుంటే గేమ్స్ ఆడలేదు అన్నందుకు కొట్టిండు. ఎంతమంది కొట్టిండు? ఒక 10 మెంబర్స్ అట్లా. గేమ్స్ ఆడినందుకు కొట్టినా? స్పోర్ట్స్ ఆడకుండా కొట్టినా? స్పోర్ట్స్ అలా టీచర్తో మాట్లాడుతున్నా కొట్టిండు. నేను 8th క్లాస్ చదువుతున్నా గవర్నమెంట్ స్కూల్లో. అయితే మా పీటీ సార్ మేము వాడ చేతన అయితే లేదని కూర్చుంటే వచ్చి కొట్టిండు. చేతన అయితే లేదని చెప్పినా కానీ కొడుతూనే ఉండు.
అందుకనేసి ఎందుకు కొట్టినా అని మమ్మీ వాళ్ళకి వచ్చి చెప్తే మమ్మీ వాళ్ళు ఇవాళ వస్తా అని అన్నారు. జ్వరం వచ్చింది నాకు, అందుకే మమ్మీ వాళ్ళు వస్తారు ఇవాళ వచ్చి మాట్లాడదామని చెప్పారు. సో ఆడాలని చెప్పేసి కాలేజీకి వచ్చినాము, అందుకనేసి వచ్చి అందుకనేసి ఎందుకు కొట్టినా అని అడగడానికి మమ్మీ వాళ్ళు వస్తారు. ఎంతమంది నోట్లు? 7 మెంబర్స్. అందరం చేతి పట్టుకుని ఒక్కొక్క దగ్గర కొట్టుకొని వచ్చాను సార్. ఎవరైతే చేతి పట్టుకొని కొట్టాను సార్, చేపట్టిన దాంట్లో చేతి మీద కొట్టాను. ఎవరైతే బయటకి ఎవరు వస్తున్నారో వాళ్ళ పక్క మీద ఇట్లా తిప్పకుండా వస్తుంది చెప్పి నేను దెబ్బ కొట్టి పంపించి కరెంట్ క్లాస్ పంపించాను. కరెంట్ నేర్చుకున్నాను. కరెంట్ నేర్చుకున్న తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ పీరియడ్ ఉంది. లాస్ట్ పీరియడ్ మొదలు నేను 7th క్లాస్ వాళ్ళని ఆడించుకున్నా సార్. ఆడించుకున్న తర్వాత చిన్న స్టిక్ ఉన్నా సార్, వైర్ కట్టారు సార్, కట్టే కాదు చేసినాం. కేరింగ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. అంటే ఇంటెన్సిటీ ఎక్కువ, దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటేనే కానీ వాత వస్తుంది. జరగడానికి చోట జరిగితే ఇప్పుడు బట్ట లేకపోతే వాత రావచ్చు, బట్ట ఉన్నా వాత రావచ్చు. అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట ఉన్నా వాత వస్తుంది. కాబట్టి కొట్టడం అనేది పొరపాటు, తప్పు లేదా పొరపాటు. కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసి తర్వాత నేను మీకు గారిని పంపిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసిన జనసేన. వివేక హత్య కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానం. సాక్షులు ఒక్కొక్కరిగా మృతి చెందడం వాచ్మెన్ రంగన్న భార్య ఫిర్యాదు. లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందన్న విద్యాశాఖ మంత్రి. రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు నియామకం. లోకేష్ వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.